బ్లౌజ్ మనకు బాగా సెట్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము బ్లౌజ్ నెక్ చూసుకోవాలన్నమాట. ఫస్ట్ నెక్ను చూసుకొని మనం బ్లౌజ్ కటింగ్ అనేది చేసుకోవాలి. లేదంటే మీరు అందాజుగా కటింగ్ అనేది చేశారనుకోండి, వాళ్ళు మళ్ళీ మన దగ్గరకు వచ్చి రిపేర్స్కి వస్తూ ఉంటాయి బ్లౌజెస్. అలా రాకుండా ఉండాలంటే ఫస్ట్ జాగ్రత్తలు అనేది తీసుకోవాలి. సో ఇక్కడ చూడండి, మనకు ఫస్ట్ మనం బ్లౌజ్ మన క్వాలిటీ బ్లౌజ్ వచ్చినప్పుడు ఫస్ట్ చెక్ చేయాల్సినటువంటి ఏంటంటే మెయిన్ థింగ్ అండి. ఇది మెయిన్ వచ్చేసి ఈ నెక్ అన్నమాట. నెక్ను బట్టి మనం బ్లౌజ్ మొత్తం ఆధారపడి ఉంటుంది. ఈ నెక్ పైకి ఉందనుకోండి వేరే కటింగ్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇంతవరకు ఉందనుకోండి అది బోట్ నెక్, లేదా ఇంకా కొంచెం పైకి ఉందనుకోండి అది హై నెక్. సో ఇంకొంచెం ఇట్లా కిందకి వచ్చినాకో అది పైకి మేడ తొడిగే వాళ్ళదనమాట. సో అట్లాంటి వాళ్ళకంతా అది ఆర్మ్ రౌండ్ వేరే ఉంటుంది, మొత్తం సెట్టింగ్ అంతా వేరే ఉంటుందండి. ఇట్లా డీప్ నెక్ వాళ్ళకి వేరేగా ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేసి మన నెక్ను బట్టి బ్లౌజ్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలని చెప్తాను. సో ఇది వచ్చేసి డీప్ నెక్, మీకు ఇక్కడ చూస్తేనే కనిపిస్తుంది కదా నెక్ ఎంత బ్రాడ్గా ఉందో. సో బ్రాడ్ అంటే మరి బ్రాడ్ ఏం లేదు, ఇట్లా కిందికి వచ్చే దిగింది అనమాట. బ్రాడ్ అంటే ఇది మొత్తం ఇట్లా ఇచ్చుకొని ఉంటే ఇది బ్రాడ్ అనమాట. ఇట్లా మొత్తం ఇట్లా ఎల్లడి ఇట్లా ఉంటుంది చూడండి, ఇది బ్రాడ్ తోడటం. వీళ్ళకి మళ్ళీ వేరే కటింగ్ ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేసి మనకి ఇది కొషగా ఉంది, ఇట్లా చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఇట్లా బ్లౌజ్ ఇట్లా ఉన్నప్పుడు నెక్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలనేసి ఒక 4-5 టిప్స్ మీతో షేర్ చేసుకుంటూ మంచిగా మీకు బ్లౌజ్ ఇంకా ఎప్పటికీ రిపేర్స్ రాకుండా మీరే పర్ఫెక్ట్ బ్లౌజ్ కటింగ్ చేసే విధంగా మీకు కటింగ్ అయితే చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు వచ్చేసి మనకు ఫస్ట్ బ్లౌజ్ అయితే నెక్ అయితే చూసుకున్నాము. సో ఇది వచ్చేసి డీప్ నెక్, అలాగే బ్రాడ్ ఏం లేదు, ఇట్లా కొత్తగా అయితే ఇట్లా దిగిందనమాట. సో ఇప్పుడు దీని ప్రకారంగా మనం బ్లౌజ్ అయితే కటింగ్ అయితే చేసేసుకున్నాము. అందుకోసం వచ్చేసి నేను లైనింగ్ ఇట్లా ఫోల్డింగ్ అయితే పెట్టేసుకున్నానండి. సో ఇలా ఫోల్డింగ్ పెట్టేసుకొని ఫోల్డింగ్స్ అనేవి నా సైడ్ పెట్టుకున్నాను, ఓపెన్స్ అనేది నాకు ఆపోజిట్లో పెట్టుకున్నా. మీరు కూడా అలాగే పెట్టేసుకోండి. సో ఇప్పుడు వచ్చేసి మనకి ఇది గట్టి అంచే వచ్చింది. సో ఇది కంటే కొంచెం నార్మల్గా ఉందన్నమాట. సో ఇది ఇక్కడ ఏం ఎక్కువ తక్కువ ఏం లేనందుకు నేను ఇక్కడ మార్కింగ్ అనేది ఇట్లాగే పెట్టేస్తున్నా. ఇది వచ్చేసి ఒక 1/2 ఇంచు నడుము పట్టి జాయింటింగ్ చేసుకుంటాం అనమాట అందుకోసం. సో ఇప్పుడు వచ్చేసి జాయింట్ పొడవు అనేది కొలుచుకోవాలి. జాయింట్ కూడా చాలా పొడవు ఉంది. సో ఒకసారి చూద్దాం, జాయింట్ పొడవు వచ్చేసి ఎంత ఉందో ఒకసారి చూసుకోవాలి. పైన భుజం పైన కుట్టు కానుంచి టేప్తోనే కొలుచుకోండి. మనం ఇట్లా బ్లౌజ్ ఇలా పెట్టామనుకోండి, మీకు చూపిస్తా చూడండి. ఇప్పుడు బ్లౌజ్ నేను ఇప్పుడు చూపిస్తాను, టేప్తోనే కొలుచుకోవాలన్నమాట. ఇట్లా బ్లౌజ్ ప్రకారంగా పెట్టుకున్నాం అంటే నెక్ అనేది పెద్దగా అయిపోతుంది. సో చూడండి, ఇక్కడ వచ్చేసి మనకు కింద నడుము కోసము, అలాగే బ్లౌజ్ ఇక్కడ దాకా ఉంది, పైన కుట్టు కోసము ఇట్లా మేము మార్కింగ్ చేసేసుకున్నాం అనుకో. మనకు పొడవు ఎంత వచ్చింది, 16.5 వచ్చిందండి. అసలు కింది బ్లౌజ్ అయితే 16.5 లేదు, అంటే మనకు చాలా ఎక్కువ వచ్చేసింది అనమాట. 1/2 ఇంచు ఎక్కువ వచ్చేసింది. అంటే మొత్తం కింద నడుము పట్టితో సహా కలుపుకుంటే మనకు మొత్తం టోటల్గా ఎంత వచ్చింది, 17 ఇంచులు అయితే వచ్చింది. సో ఇలా జాయింట్ ఆల్తే పెట్టుకొని కుట్టుకున్నాం అనుకోండి, నెక్ అనేది పెద్దగా అయిపోతుంది, జాయింట్ పొడవు అనేది పెద్దగా అయిపోతుంది. సో వాళ్ళకి బ్లౌజ్ అనేది సెట్ అవ్వదు అనమాట. సో ఇదొక మెయిన్ పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి. సో తర్వాత మనం ఇట్లా పైన భుజం పైన కుట్టు కానించి ఈ విధంగా నడుము కాడ టక్స్ ఉంటుంది కదా, ఇక్కడ దాకా ఇట్లా టేప్తోనే కొలిసి చూసుకోవాలి. చూడండి 15.5 వచ్చింది. దీనికి ఒక 1 ఇంచ్ అనేది కలుపుకుంటే 16.5. సో మన ఇదాకా ఎంత వచ్చింది, మనకు 17 వచ్చింది, అంటే ఒక 1/2 ఇంచ్ అనేది పెరిగింది అనమాట. సో అట్లా రాకూడదు అనమాట. ఇప్పుడు వచ్చేసి చూడండి, నాకు 16.5, ఒరిజినల్గా 16.5, అంటే ఒరిజినల్ వచ్చేసి 15.5. దానికి ఒక 1 ఇంచ్ అనేది కలుపుకొని 16.5 దగ్గర ఇట్లా మార్కింగ్ అయితే చేసేసుకున్నా. కింద 1/2 ఇంచ్ కుట్ల కోసము నడుము పట్టి జాయింటింగ్ చేసుకుంటాము, ఇక్కడ 1/2 ఇంచు కుట్ల కోసం అనమాట. సో మొత్తం టోటల్గా వచ్చేసి మనకు 16.5. మీకు ఇక్కడ మార్కింగ్ అనేది నేను ఇందాక మొత్తం కలిపి చూపించాను. సో చూపిస్తా చూడండి ఇంకొకసారి. పైనుంచి ఇట్లా కిందికి చూసుకుంటే 16.5 అయితే వచ్చిందనమాట. ఇప్పుడు వచ్చేసి మనము చెస్ట్ ఎలా తెలుసుకోవాలంటే ఇట్లా డిప్ నెక్ బ్లౌజులకి మామూలుగా కొంచెం పైకి మెడ ఉన్నప్పుడు ఇక్కడ కొలుచుకోవాలి. కానీ డిప్ నెక్ బ్లౌజ్ కాబట్టి మనకి ఇక్కడ చిన్నగా ఉంటుంది, ఇక్కడికి వచ్చేసరికి ఇట్లా పెద్దగా అయితే ఉంటుంది అనమాట. సో మనకు అంతా క్రాస్గా వచ్చేస్తుంది. ఇదంతా మనకు కన్ఫ్యూజ్ లేకుండా ఇట్లా డీప్ నెక్ బ్లౌజులకు మాత్రమే ఇట్లా సంక్రమణం అనేది కొలుచుకోండి. పైన భుజం పైన కుట్టు కానుంచి భుజం పైన కుట్టు కానుంచి సంక ఫస్ట్ కుట్టు ఉంటుంది కదా, అంటే టైట్ ఫిట్టింగ్ కుట్టు ఉంటుంది కదా, ఆ కుట్టు వరకు కొలుచుకోవాలా. సో ఇక్కడ చూసుకుంటే మనకి 8 ఇంచులు అయితే వచ్చిందనమాట. 8 ఇంచులకు ఒక 1 ఇంచ్ కలుపుకుంటే మనకు చెస్ట్ అనేది వచ్చేస్తుంది. సో ఈ చెస్ట్కు ఇప్పుడు మనకి 8 ఇంచులు వచ్చింది కదా, దానికి ఒక 1 ఇంచ్ అనేది కలుపుకొని నేను చెస్ట్ మార్కింగ్ అయితే చేస్తున్నాను. 9 ఇంచులు ఇక్కడ దాకా వచ్చేసింది. ఇదే 9 ఇంచులు కింది వరకు అయితే మార్కింగ్ అయితే చేస్తున్నాను. నడుము ఇంకా మనకు తక్కువ ఉండని ఎక్కువ ఉండని ఏం ప్రాబ్లం లేదండి. మనకు ఒకవేళ ఎక్కువ ఉందనుకో కుట్ల కోసం ఎక్కువ వెళ్ళిపోతుంది, కుట్ల కోసం కవర్ అయిపోతుంది అనమాట. ఇంకా మనం నడుము కొలచాల్సిన అవసరం లేదు. ఎగ్జాక్ట్గా అంటే నడుము కొలచాల్సిన అవసరం లేదు, ఓన్లీ చెస్ట్తో చూసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ వచ్చేసి 2 ఇంచులు ఫ్యూచర్లో లాగైతే కుట్లు ఇప్పుకోవటం కోసం అనమాట. సో టోటల్గా వచ్చేసి 11 ఇంచులు, 9 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్, అలాగే సైడ్ ఫిట్టింగ్ కోసం ఒక 2 ఇంచులు అనేది ఎక్స్ట్రా మార్కింగ్ అనేది చేస్తున్నాను.
ఇప్పుడు వచ్చేసి షోల్డర్ ఎంత తీసుకోవాలనేసి అయితే డౌట్ ఉంటుంది కదా. సో అంతకంటే ముందు ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మనం నెక్ అయితే మార్కింగ్ అనేది చేసేసుకుందాము. సో ఇక్కడ చూడండి మార్కింగ్ వచ్చేసి ఇక్కడ మనకి ఇక్కడ తెలిసిపోతుంది అనమాట నెక్ ఎంత డిప్ ఉండేది. సో ఇక్కడ బ్యాక్ సైడ్ నెక్ ఇక్కడ చూసుకుంటే వరకు 4 ఇంచులు అయితే ఉంది. ఈ 4 ఇంచులు పైన నడుము కోసం సపరేట్గా మార్కింగ్ చేసుకున్నాం కదా, దానిపైనుంచి ఇట్లా కొలుచుకోవాలి. 4 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అయితే చేశాను. 1/2 ఇంచు కుట్ల కోసం, అంటే మెడపట్టి జాయింటింగ్ చేస్తాం కదా అందుకోసం. సో ఇది చూసుకుంటే మనకు నెక్ ఎంత వచ్చింది, పైనుంచి చూసుకుంటే 11.5 వచ్చింది. అంటే డీప్ నెక్ అనమాట, చాలా డీప్ నెక్. సో వీళ్ళకి మనం ఇప్పుడు అందాజుగా వచ్చేసి నేను ఇప్పుడు 5.5 పెడుతున్నా. ఈ 5.5 ఎలా తీసుకున్నానంటే చెప్తా చూడండి. ఇప్పుడు మనకు చెస్ట్ వచ్చేసి ఎంత వచ్చింది, మనకు 9 ఇంచులు వచ్చింది. సంక్రౌండ్ 8 ఇంచులు వచ్చింది. దానికి ఒక 1 ఇంచు కలుపుకుంటే మనకు చెస్ట్ వస్తుంది అనమాట. ఇప్పుడు నాకు సంక్రౌండ్ వచ్చేసి 8 ఇంచులు, ఒక 1 ఇంచ్ అనేది కలుపుకుంటే 9 ఇంచులు అయితే వచ్చింది. ఈ 9ని సగం చేసుకోవాలా. ఇట్లా 9ని టేప్ దగ్గరికి ఇట్లా సగం చేసేసుకుంటే మనకు 4.5 వచ్చింది. ఇది 4.5 వచ్చింది కదా, ఈ 4.5కు ఒక 1 ఇంచ్ అనేది కలుపుకుంటే మనకు షోల్డర్ అనేది వచ్చేస్తుంది. సో ఇప్పుడు వచ్చేసి నేను 5.5 అయితే మార్కింగ్ అయితే చేశాను. సో ఇది మనకు సరిపోతుందా లేదా అనేది మళ్ళీ ఒకసారి చూసుకోవాలన్నమాట. మనకు సంఖ వచ్చేసి 8 ఇంచులు వచ్చింది కదా, ఆ 8 ఇంచులు మనకు సమానంగా వచ్చిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. సో అందుకోసం ఫస్ట్ వచ్చేసి ఒక మార్కింగ్ అయితే చేశాను. అలాగే ఇక్కడ చివరన కూడా 16.5 దగ్గర ఒక మార్కింగ్ అయితే చేస్తున్నాం. మనం నడుము బ్లౌజ్ పొడుగు వచ్చేసి 16.5 దగ్గర మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇది ఒక అడ్డగీత అనేది తీసుకుంటున్నాను. ఎక్కడ ఎక్కువ తక్కువ అనేది లేకుండా ఉండటం కోసము. కొత్తగా నేర్చుకునే వాళ్ళు కంపల్సరీగా స్కేల్ అయితే మెయింటైన్ అయితే చేయండి. ఏంటంటే క్రాసులు అట్లా పోకుండా ఉంటాయన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి నేను 6 ఇంచులు అయితే తీస్తున్నా వీళ్ళకి. అంటే 9 ఇంచుల చెస్ట్ అంటే 4 భాగాలు చేసుకుంటే మనకు 36 బ్లౌజ్ అనమాట. ఇది 36 బ్లౌజ్. సో 36 బ్లౌజ్ వాళ్ళకి 6 ఇంచులు అయితే సరిపోతుంది సంక డౌను. సో ఇక్కడ కూడా 6 ఇంచులు అనేది తీస్తున్నాం. ఇది మనకు సరిపోయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేద్దాము. మార్కింగ్ ప్రకారం చూసుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి. సో సంక్రాంతి కోసం వచ్చేసి 1.5 తీస్తున్నా. ఇప్పుడు అందాజుగా అయితే ఒకటి తీస్తున్నా, ఇట్లా 1.5. సో దీన్ని బేస్ చేసుకొని మనకి ఇప్పుడు ఆల్తీ బ్లౌజ్ పెట్టి చూసుకోవాలా ఇది మనకు కరెక్ట్గా వచ్చిందా లేదా అనేసి. సో ఇక్కడ పైన 1/2 ఇంచు కుట్ల కోసం ఇట్లా మార్కింగ్ అనేది చేసుకున్నాం కదా, ఇక్కడ వదిలేసేయండి. అక్కడ నుంచి ఆల్తీ బ్లౌజ్ తీసేసుకొని సంక్రమణ అనేది కొలిచి చూసుకోవాలి. ఈ పైన భుజం పైన కుట్టు కానుంచి అలాగే టైట్ ఫిట్టింగ్ కుట్టు వరకు, అలాగే మనం ఎంతైతే కుట్టుకుంటామో దాని మీద ఇలా పెట్టి చూసుకుంటే మనకు తెలిసిపోతుంది అనమాట. సో ఎగ్జాక్ట్గా అయితే సరిపోయిందండి. అంటే నాకు ఇక 1.5కు ఒక గీత అయితే తక్కువ తీసుకున్నాను. సో ఎగ్జాక్ట్గా అయితే సరిపోయింది, మనకి కొలత అయితే సరిపోయింది. సో ఇప్పుడు మాకు సంక్రమణ అయితే సెట్ అయ్యింది. సో ఎవరైనా గుర్తుపెట్టుకొని చెస్ట్ను సగ భాగం చేసుకొని ఆ వచ్చిన దానికి ఒక 1 ఇంచ్ అనేది కలుపుకుంటే మనకు షోల్డర్ అనేది వచ్చేస్తుంది. అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే మరి ఇంకొకసారి కానీ కామెంట్లు అడగండి. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి డీప్ నెక్కే, కానీ బ్రాడ్గా లేదు, కొద్దిగా ఉంది అనమాట. సో వీళ్ళకి ఇక్కడ 2 ఇంచులు మాత్రమే తీసుకోండి బ్లౌజ్ నెక్ దగ్గర. ఇక్కడ కిందకి వచ్చేసరికి 2.5 తీసుకోవాలి. బాగా నెక్ అనేది బాగా రౌండ్ అనేది బాగా వస్తుంది అనమాట. ఇక్కడ రౌండ్ షేప్ కావాలంటే రౌండ్ షేప్, ఏది మెడ కావాలంటే ఆ మెడ అనేది ఇక్కడ మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. నేను ఇక్కడ వచ్చేసి రౌండ్ మెడ మార్కింగ్ చేశాను. ఇప్పుడు ఆల్తీ బ్లౌజ్లో షోల్డర్ చూసుకోవాలి. ఈ షోల్డర్ అనేది నేను కుట్టిన తర్వాత చూసుకుంటానండి. ఇప్పుడు మనం ఇది కటింగ్ చేసేసుకొని నేను కుట్టేటప్పుడు హెమ్మింగ్ పట్టి కూడా అంటే మెడ పీస్ కూడా జాయింటింగ్ చేసేసిన తర్వాత చేతులు జాయింటింగ్ చేసేటప్పుడు ఇట్లా షోల్డర్ అనేది కొలుచుకొని ఒకవేళ ఎక్కువ తక్కువలు ఉంటే కట్ చేస్తా. కానీ మనకి ఇక్కడ ఈ ఆల్తీ బ్లౌజ్ ప్రకారంగా షోల్డర్ కూడా సరిపోయింది. సో చూసారు కదా, ఇక్కడ షోల్డర్ కూడా సరిపోయింది. మనకు ఆటోమేటిక్గా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే వచ్చేసింది అనమాట. మనం చూడకపోయినా ఈ చెస్ట్ని పట్టేసి మనకు బ్లౌజ్ మొత్తం పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది. సో ఒకసారి ఈ మెథడ్ని మీరు ఫాలో అవ్వండి. అసలు మీకు ఎప్పుడే కానీ రిపేర్లు అనేవి రావన్నమాట. అంత ఈజీ మెథడ్లో ఉంటుంది, పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే వస్తుంది. సో నేను స్టిచ్చింగ్ వీడియోస్ కూడా చేస్తున్నాను. ఒకవేళ చూడండి వాళ్ళైతే కనుక చూడండి, మన వీడియోస్లలో ఉన్నాయి. సో ఫుల్ వీడియోస్ అనమాట. బ్యాక్ పార్ట్ కానుంచి సైడ్ ఫిట్టింగ్ వరకు ప్రతిదీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ 2-3 వీడియోస్ అయితే చేస్తున్నాను. చూడండి ఇక్కడ వచ్చేసి చెస్ట్ దగ్గర ఒక మార్కింగ్ అయితే చేశాను. ఇప్పుడు మనం నడుము టక్స్ వేసుకోవాలి కదా, నడుము టక్స్ వేసుకోవడం కోసం ఈ చెస్ట్ దగ్గరికి అంటే సైడ్ 2 ఇంచులు వదిలేసుకొని అక్కడ ఫోల్డింగ్ చేసేసుకొని ఒక టక్స్ అయితే పెట్టేసుకోవాలి. ఇక్కడ నడుము టక్స్ అనేవి వేసుకుంటాం అనమాట. ఈ నడుము టక్స్ల కానుంచి ఒక 1/2 ఇంచ్ అనేది ఇట్లా పైకి అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఇట్లా ఎందుకు కట్ చేసుకోవాలి అంటే ఇప్పుడు మనం వేసుకుంటాం కదా బ్లౌజు, వేసుకున్నప్పుడు ఈ పీసులు అనేవి ఇట్లా కిందికి వచ్చి ఉంటాయి. బ్లౌజ్ కంటే ఇవన్నీ ఇట్లా కిందికి వచ్చి ఉంటాయి. వేసుకున్న తర్వాత ఇట్లా కిందికి రాకుండా ఉండటం కోసము అప్పుడు మనం ఇట్లా కట్ చేసుకున్నాం అనుకో, ఈ సాఫీగా ఇక్కడ దీనికంటే కొంచెం ఇట్లా పైకి ఇట్లా ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం వేసుకున్నప్పుడు ఇట్లా కిందికి అయితే కనిపించదు. ఒకవేళ మనం ఇట్లా కట్ చేయకపోయినా అనుకో ఇట్లా కిందికి ఇట్లా కనిపిస్తూ ఉంటుంది బ్లౌజ్ వేసుకున్న తర్వాత. అందుకోసం అనమాట ఇట్లా కట్ చేసుకోవాల్సింది. సో ఇప్పుడు ఇది కట్ చేసుకున్నాం కదా, పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలి.
హ్యాండ్స్ కోసం వచ్చేసి కింద బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, పైన హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ కోసం వచ్చేసి 4 మడతలు ఉండేలాగా చూసుకోవాలి. లైనింగ్ అయినా కాదు ఏదైనా కానీ మనం ఏ బ్లౌజ్ పీస్ తీసుకున్నా ఇట్లా 4 మడతలు వేసేసుకోవాలి. 4 మడతలు వేసేసుకుంటే 2 చేతులు వస్తాయి. సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనకి ఎక్కువ తక్కువలో అసలు సరిగా లేవు అంచులు. ఈ అంచులోనే నేను కట్ చేస్తున్నా. సో ఇప్పుడు వచ్చేసి వీళ్ళు ఆల్తీ బ్లౌజ్ ప్రకారంగా చేతులు అయితే పెట్టమన్నారు, కానీ కొంచెం పొడవు అయితే తగ్గించమన్నారు. సో ఇప్పుడు వచ్చేసి ఆల్తీ బ్లౌజ్ హ్యాండ్స్ పొడవు అయితే తీస్తున్నా. దీంట్లో మనం తగ్గించుకోవాలన్నమాట. ఒక 1 ఇంచెస్ మీద తగ్గించేసేయమన్నారు. సో అక్కడ నుంచి ఇట్లా కొలిచి చూస్తున్నా. సో ఈ పొడవు సరిపోతుందా లేదా అనేది మళ్ళీ ఇంకొకసారి నేను చూసి చెప్తాను. ఎందుకంటే అమ్మాయిని అయితే నేను చూసాను అనమాట. సో తనను చూసిన తర్వాత ఓకే అండి 11.5 అయితే ఈ అమ్మాయికి సరిపోతుంది, కుట్లతో సహా కలుపుకొని 11.5 ఓకే అనమాట. సో ఇప్పుడు ఇటు సైడ్ ఈ చివరన్న సైడ్ వచ్చేసరికి 3 ఇంచులు డౌన్ చేసేసుకొని 11.5 దగ్గర ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోండి. ఇక్కడ నుంచి ఈ విధంగా ఇట్లా హ్యాండ్ కర్వ్ అనేది తీసేసేయండి. అంతే అండి, ఏం పెద్ద పని ఏమి ఉండదు. హ్యాండ్స్ కట్టింగ్ అనేది ఎక్కడ ముడతలు రావు, ఏమీ రావు. మీకు కుట్టిన తర్వాత కూడా నేను బ్లౌజ్ అనేది చూపిస్తాను. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి మనం సంఖ డౌన్ తీసుకోవాలి కదా, సంఖలో లోత్ అనేది కట్ చేసుకోవాలి. లోత్ కట్ చేసుకోవడం కోసం మనం సంఖ కొలుచుకుంటే ఎంత వచ్చింది, 8 ఇంచులు వచ్చింది. ఈ 8 ఇంచుల దగ్గరికి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మార్కింగ్ అనేది చేసుకోండి. ఇలా మార్కింగ్ అనేది చేసుకొని ఇక్కడ ఒక టక్స్ అనేది పెట్టుకోండి. ఇక్కడ మనకు టైట్ ఫిట్టింగ్ కుట్టు అనేది ఇక్కడ పడాలన్నమాట. ఇక్కడ టైట్ ఫిట్టింగ్ కుట్టు. సో ఇప్పుడు సంఖలో తీసుకోవడం కోసం ఇక్కడ నుంచి ఈ స్టార్టింగ్లో 1 ఇంచ్ అనేది వదిలేసేయండి. ఇక్కడ మనం కట్టింగ్ అనేది చేయకూడదు. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో ఇది ఎంత వచ్చింది, మనకి 7 వచ్చింది. దీన్ని సగం చేసేసుకుంటే 3.5 అయితే వస్తుంది అనమాట. ఈ 3.5 దగ్గర 1కి 2 గీతలు తక్కువ లేదంటే ఒక 1/2 ఇంచు కానీ ఎక్కువ కానీ తీసుకున్నా సరిపోతుంది. సో దీంట్లో కలిపేసుకొని ఒక షేప్ అనేది హైబ్రో షేప్ అనేది తీసేసుకోవాలి. సో చూసారు కదా ఇట్లా ఈ విధంగా చూసారు కదా, ఇట్లా రావాలన్నమాట సంఖలోత్ అనేది. సో ఇలా తీసేసిన తర్వాత ఇక్కడ మనకు సంఖలో తీసినట్టుగా ఒక గుర్తనే పెట్టుకోండి. కుట్టేటప్పుడు మనకి ఇది ఫ్రంట్ భాగంలోనే పడాలన్నమాట. సంఖలో తీసినది బ్యాక్ సైడ్ వేసుకున్నాం అనుకోండి బ్లౌజ్ మొత్తం చెడిపోతుంది. సో ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకుందాం. హ్యాండ్స్ కూడా కటింగ్ అయితే అయిపోయిందండి. సో ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి. సో ఫ్రంట్ పార్ట్కి మనం ఇక్కడ పెట్టుకుంటే మన క్లాత్ అనేది సరిపోదండి. ఇలా బ్లౌజ్ వచ్చేసి చాలా పొడవు అయితే ఉంది కదా, అసలు సరిపోదన్నమాట. సో మనకు అడ్జస్ట్మెంట్ అయ్యేలాగా ఈ విధంగా లైనింగ్ అనేది ఇలా పెట్టేసుకొని మీకు క్లాత్ ఎక్కడ అడ్జస్ట్మెంట్ అవుతుందో అక్కడ చూసుకోండి. ఒకసారి ఫ్రంట్ భాగం కొలుచుకొని చూసుకుందాము ఇది మనకు పొడవు సరిపోతుందా లేదా అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మళ్ళీ మనకు సంగ పీసులు అవల్ల సైడ్లకు జాయింట్లు వేసుకోవాలంటే సగం టైం అనేది సరిపోతుంది. సో ఒకసారి చెక్ చేసుకుందాం. ఆల్తీ బ్లౌజ్లో ఉక్సుల పట్టి సైడే పొడవు అనేది కొలుచుకోవాలన్నమాట. ఫ్రంట్ పార్ట్ పొడవు. సో ఇక్కడ నుంచి ఇక్కడ కింద కుట్ల కోసం వదిలేసుకుంటున్నాను. ఇక్కడ నుంచి చూసుకుంటున్నాను అనమాట. అంటే మనకి ఇక్కడ నుంచి పెట్టుకుంటే సరిపోతుంది బ్లౌజ్. సో చూద్దాం. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేసుకొని బ్యాక్ పార్ట్ని ఇలా క్రాస్ కటింగ్ కాబట్టి బ్లౌజ్ ఇట్లా క్రాస్ అయితే పెట్టేశాను. సో మనకు పొడవు అంత అయితే ఇట్లా సరిపోతుంది అనమాట. సో కొంచెం పైకి ఇట్లా మార్కింగ్ అయితే చేశాను. క్రాస్ కట్ బ్లౌజ్ కాబట్టి కొంచెం అడ్జస్ట్మెంట్ అనేది చేసేసుకోవచ్చు. సో ఇక్కడైతే ఇట్లా పెట్టేసాను అనమాట. మన క్రాస్ అయితే ఉండాలి. క్రాస్ కట్ బ్లౌజ్కి మన క్రాస్ ఎక్కడ తీసుకున్నా క్రాస్ ఉండేలాగా చూసుకుంటే సరిపోతుంది. సో ఈ బ్యాక్ పార్ట్ అనేది సమానంగా ఇట్లా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో దాని ప్రకారంగా మార్కింగ్ అయితే చేంజ్ చేసుకోవాలి. కుట్టు పడే దగ్గర ఇట్లా ఒక పైకి ఒక గీత అనేది గీసుకోండి. తర్వాత చుట్టూరు ఇదే మార్కింగే. ఇప్పుడు మనకి ఇక్కడ క్లాత్ తక్కువ ఉంది కాబట్టి నేను బ్యాక్ పార్ట్ తీయట్లేదు. తీయక ముందుకే చూపిస్తున్నా చూడండి. పైనుంచి ఇట్లా మొత్తం అంటే ఈ బ్లౌజ్ వాళ్ళకి 4 ఇంచులు అనేది అంటే కింద నడుపట్టి కోసం క్లాత్ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ కింది నుంచి బ్యాక్ పార్ట్ కింద నుంచి పూర్తిగా కింద నుంచి ఒక 4 ఇంచుల దగ్గర అయితే ఒక మార్కింగ్ అయితే చేశాను. అలాగే ఇటు సైడ్ వచ్చేసి 2.5 దగ్గర ఒక మార్కింగ్ అయితే చేశాను అనమాట. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ అనేది తీసేసుకున్నాము. ఇప్పుడు ఫ్రంట్ మనకు బ్యాక్ పొడవు వచ్చేసి 15.5 ఉంది కదా, దాంట్లో 1 ఇంచ్ తగ్గించుకోకూడదు. 13.5 అయితే ఎవరికైనా కానీ సరిపోతుంది అనమాట. హైట్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా 13.5 పొడవు అయితే సరిపోతుంది బ్లౌజ్ పొడవు. సో ఒకసారి మనం చూద్దాము. ఆల్తీ బ్లౌజ్ కూడా పెట్టుకొని చూడాలి. ఎందుకంటే ఇది అంటే ఈ అమ్మాయి వచ్చేసి ఈ మధ్య డెలివరీ అయ్యింది. సో చెస్ట్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది కదా.
సో వాళ్ళకు కొంచెం చెస్ట్ అనేది కిందికి ఏమన్నా పెట్టాలా అనేది ఒకసారి చూసుకోవాలి. సో మన కాల్తీ బ్లౌజ్ ప్రకారంగా పెట్టమన్నారు. సో చూసారు కదా, ఎగ్జాక్ట్గా అయితే సరిపోయింది. పైన కుట్ల కోసము కింద కుట్ల కోసం ఎగ్జాక్ట్గా అయితే సరిపోయింది. మనం ఇంకా మార్చాల్సిన అవసరం లేదు. సో కొద్దిగా ఒక రవ్వంతా సరిపోయిందండి. ఇంకా ఇప్పుడు మనం దీని ప్రకారంగా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ మార్కింగ్ అలాగే ఈ మార్కింగ్ ఈ విధంగా ఇట్లా మార్కింగ్ అనేది చేసేసుకోండి. ఇప్పుడు వరకు ఫ్రంట్ పొడవు అయితే వచ్చేసింది. ఇప్పుడు నెక్ కొలుచుకోవడం కోసం నెక్ భుజాలు జారకుండా ఉండాలి అంటే బ్యాక్ పార్ట్ మనం పైన ఎంత తీసుకున్నాం, నెక్ 2 ఇంచులు అయితే తీసుకున్నాం. ఇదే 2 ఇంచులు ఇక్కడ కింద కూడా తీసుకోవాలన్నమాట. ఇది నెక్ ఫ్రంట్ నెక్ డీప్ తీసుకోవడం కోసము షోల్డర్ దగ్గర ఎంత అయితే తీసుకుంటామో అంతే ఫ్రంట్లో ముందర అనేది ఇట్లా మార్కింగ్ చేసుకున్నాం అనుకో మనకు ఫ్రంట్ అనేది భుజాలు జారకుండా, అలాగే మెడపట్టి పట్టుకొని లాగినా సరే మనకు భుజాలు జారం అనమాట. అంత టిఫ్గా అయితే ఉంటుంది. సో ఇప్పుడు చూడండి, పైన 1/2 ఇంచు కుట్ల కోసం మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ నుంచి ఇక్కడ ఉక్సులో పట్టి ఇలా పట్టేసుకొని ఈ గీతకు మనం ఇప్పుడు మార్కింగ్ చేసుకున్నాం కదా బ్యాక్ పార్ట్ గీత, దానికి ఇట్లా స్ట్రైట్ వచ్చేలాగా చూసేసుకోండి. ఇక్కడ దాకా అయితే వచ్చింది నాకు ఒక 1/2 ఇంచు పైకి, అలాగే ఒక క్రాస్ పట్టి ఇక్కడ దాకా వచ్చింది. కుట్ల కోసం ఇంతవేని సరిపోతుందండి, ఇంతవేని మనకి. సో ఇప్పుడు వచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్ కూడా మొత్తం కంప్లీట్గా అయితే రెడీ అయింది. ఇంకా సంకలో తీసుకోవడం కోసము ఒక బాక్స్ షేప్ అనేది కొట్టుకోండి. బాక్స్ షేప్ కొట్టుకోవడం వల్ల ఈ బాక్స్ లోపల మాత్రమే మీరు సంకలోతోనే తీస్తారు. ఇంకా ఇంకొక మెయిన్ పాయింట్ ఇక్కడ వచ్చేసి మనకు ఇది ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ కదా, దీనికి ఒక 1/2 ఇంచు అట్లా ఎక్కువ అనేది కట్ చేసుకోండి. అంటే ఎందుకంటే మనకి క్రాస్ బెల్ట్లు తక్కువ ఎక్కువ కాకుండా ఉంటాయి అన్నమాట. ఒక క్రాస్ పట్టి ఎక్కువ, ఒక క్రాస్ పట్టి తక్కువ కాకుండా ఇక్కడ కొంచెం పైన పెంచుకున్నాం అనుకోండి, మనకు క్రాస్ పట్టీలు అనేవి సమానంగా వచ్చేస్తాయి. సైడ్ ఫిట్టింగ్ కూడా బాగా వస్తుంది అనమాట. సో ఇప్పుడు వచ్చేసి ఈ బాక్స్ లోపలే నేను సంకలోతోనే ఒక 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ అయితే చేశాను. ఇప్పుడు కటింగ్ అయితే చేద్దామంటే ఒకసారి నెక్ పొడవు కూడా కొలుచుకుందాము. అంటే ఒక అవగాహన కోసం అనమాట. సో 7 ఇంచెస్ ఎగ్జాక్ట్గా సరిపోతుంది. 7 ఇంచెస్ ఈ అమ్మాయి హైట్ ఉంది కదా, 7 ఇంచెస్ అయితే సరిపోతుంది. అందులో ఈ అమ్మాయి పిల్లలకు పాలు ఇచ్చే పని ఉంది కదా, సో ఒకవేళ పాలు ఇచ్చుకుంటే ఉక్సులు తీసేసినా సరే మనకు భుజాలు అనేది జారదు. అలాగే ఇది అనేది మొత్తం అంతా ఓపెన్గా అనేది కాదనమాట. సో అందుకోసం 7 ఇంచెస్ అయితే సరిపోతుంది. ఇంత హైట్ ఉన్నా సరే 7 ఇంచెస్ ఫ్రంట్ 7 ఇంచెస్ అయితే సరిపోతుంది అనమాట. పాలు ఇచ్చే తల్లులకు కంపల్సరీగా 7 ఇంచ్, అంటే హైట్ ఉన్న వాళ్ళకైతే 7 ఇంచెస్, ఇంకా మామూలు వాళ్ళకైతే 6, 6.5 అంతకంటే ఎక్కువ తీసినా భుజాలు జారే అవకాశం అయితే ఉంటుంది. సో ఇప్పుడు మనం యాక్సిటీస్గా మనం మార్కింగ్ చేసిన దాని ప్రకారంగా ఫ్రంట్ అయితే కట్ చేస్తున్నాను. సో అంతే అండి. ఇప్పుడు మన క్రాస్ కట్ బ్లౌజ్ కాబట్టి ఇది క్రాస్ కట్ బ్లౌజ్కు కంపల్సరీగా ఇక్కడ నెక్ సైడ్ ఒక 1/2 ఇంచు ఇట్లా క్రాస్ అయితే కంపల్సరీగా కట్ చేయాలి. సో ఓకేనా, ఇప్పుడు మనకు నెక్ అనేది ఇంకా ఇక్కడే కానీ అసలు పట్టి లాగినా కానీ భుజం జరగదనమాట. అంత టిఫ్గా అయితే కూర్చుంటుంది బ్లౌజ్. సో ఇప్పుడు వచ్చేసి మనకు బ్లౌజ్లో హ్యాండ్స్ అయిపోయాయి, బ్యాక్ పార్ట్ అయిపోయినాయి. ఇంకా క్రాస్ పట్టీలు వచ్చేసి నాకు క్లాత్ అయితే మిగలలేదండి. చేతులు కిందికి పెట్టుకున్నాను కాబట్టి క్లాత్ అయితే మిగలలేదు. ఇది నేను జాయింటింగ్ అయితే చేసుకుంటాను. ఆల్రెడీ దీంట్లో ఒక క్రాస్ పట్టు వస్తుంది. బ్యాక్ పార్ట్లో నెక్ కట్ చేసిన తర్వాత ఒక క్రాస్ పట్టు అనేది వస్తుంది. సో నేను కుట్టేటప్పుడు కట్ చేసుకుంటాను నెక్. సో ఇప్పుడు ఇంకొచ్చేసి బ్లౌజ్ పీస్ అయితే కట్ చేసుకోవాలండి. బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇలా మడత పెట్టేసుకొని ఇట్లా 2 మడతలు మనం లైనింగ్ ఎట్లా మడత వేసేసుకున్నాం దాని ప్రకారంగా ఇట్లా మడత వేసేసుకొని ఇప్పుడు ఇంకా అన్ని యాజ్ టీజ్గా ఇలా పెట్టేసుకొని లైనింగ్ మనం కట్ చేసుకున్నటువంటి లైనింగ్ మొత్తము ఈ విధంగా ఇట్లా పెట్టేసుకొని కట్ చేసుకోవాలి. అంతే అండి. క్రాస్ కట్ బ్లౌజ్ కాబట్టి క్రాస్ పెట్టేస్తున్నాను. మామూలు కట్ అయితే మామూలు పెట్టేసుకోవాలి స్ట్రైట్గా. సో ఇక్కడ వచ్చేసి మనకు చేతులకు సంగ పీసులు పడతాయి. ఒక కంచి వచ్చింది కాబట్టి సంగ పీసులు అయితే పడతాయి అనమాట. లైనింగ్ పడదు, ఇక్కడ బ్లౌజ్ పీస్కి అయితే సంగ పీసులు పడతాయి. ఇంకా ఇక్కడ మిగిలిన క్లాత్లో మనం క్రాస్ పట్టీల కోసం అయితే వాడుకోవాలి. సో ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.